హాయ్ హలో వెల్కమ్ టు ఏజ్ ఆఫ్ జీ మినిస్ట్రీస్ మీడియా రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్ డైనామిక్ ఓన్లీ విత్ రీపర్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం చూసినట్లయితే అడ్వాన్స్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అడ్వాన్స్ టాపిక్ అంటే మనం ఏంటంటే అడ్వాన్స్ టిప్ అండ్ ట్రబుల్ షూటింగ్, అంటే ఫిక్సింగ్ లేటెన్సీస్ కానీ, మానిటర్ విత్ జీరో లేటెన్సీ, ఓవర్లోడ్ ప్లగ్ఇన్స్, దీని గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్ మనం చూసినట్లయితే ఎఫెక్ట్స్ చైన్స్ ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, అట్లాగే ప్రాజెక్ట్ టెంప్లెట్ ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, అలాగే స్నాప్ షాట్స్ ఏ రీతిగా మనం చేయాలి అని ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క సిరీస్ అంతటిని కూడా మీరు చెక్ చేయండి. మీరు ఏ ఒక్క వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే ఆ యొక్క ఫ్లో అన్నది మీరు మిస్ అవుతారు. కాబట్టి ఈ వీడియో మీరు చెక్ చేయాలి అనుకుంటే ఆ వీడియోస్ అన్ని మీరు చెక్ చేసినట్లయితే ఈ అడ్వాన్స్ టాపిక్ కాబట్టి దీంట్లో నేను చాలా టిప్ అండ్ ట్రబుల్ షూటింగ్ మెథడ్స్ కూడా నేను చెప్పబోతున్నాను. మీరు ఆ వీడియోస్ అన్ని చెక్ చేసినట్లయితే ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే అడ్వాన్స్ టిప్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ అని చెప్తున్నాం కదా, ఎట్లా మనం ఈ ఇష్యూస్ని మనం ఫిక్స్ చేయాలి అంటే చాలా మందికి ఏంటంటే ఈ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి డ్రాప్ అవుట్స్ కానీ, లేటెన్సీ కానీ. ఈ డ్రాప్ అవుట్స్, లేటెన్సీ రావడానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఓవర్ ప్లగ్ఇన్స్ మనం యాడ్ చేయడం కానీ, తర్వాత ఓవర్ శాంప్లింగ్ రేట్ కనుక మనం సరిగా అడ్జస్ట్ చేయకపోవడం కానీ, ఈ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ కుండే బఫర్ సైజ్ మీరు సరిగ్గా పెట్టకపోవడం వల్ల కానీ ఇలాంటి ఇష్యూస్, తర్వాత స్టోరేజ్ సరిగా లేకపోవడం, సిపియు సరిగా తగినట్టుగా దానికి ఉన్న ఎఫిషియన్సీగా సిపియు పనిచేయకపోవడం, ర్యామ్ పనిచేయకపోవడం, అంటే సిపియు ఓవర్లోడ్ కానీ, ర్యామ్ షార్టేజ్ కానీ, హార్డ్ డిస్క్ రీడ్ అండ్ రైట్ స్లో ఉండడం కానీ, ఇలాంటి అన్ని మనకి లేటెన్సీ కానీ, డ్రాప్ అవుట్ ఇష్యూస్ రావడానికి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. తో పాటు ప్రాపర్ వైర్స్ యూస్ చేయకపోవడం, యూఎస్బి వైర్స్ కానీ, యూఎస్బి బి టు యూఎస్బి ఏ వైర్ కానీ, యూఎస్బి సి కేబుల్స్ కానీ, చీప్ క్వాలిటీ కేబుల్స్ మీరు వాడినా సరే కూడా మీకు ఏమొస్తుంది అంటే లేటెన్సీ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ గా మనం ఐడెంటిఫై చేయాలి అంటే లేటెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత డ్రాప్ అవుట్ ఎక్కడ జరుగుతుంది, ఈ రెండు మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే మాకు ఉన్నాయి కదా ప్లగ్ఇన్స్ అన్ని మేము యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, యాడ్ చేసుకెళ్ళిపోతే నాకు మంచి క్వాలిటీ వచ్చేస్తుంది అని ఒక భ్రమలో చాలా మంది ఉంటారు. అలా ఎప్పుడు అట్లా పనిచేయదన్నమాట. కాబట్టి మనకి ప్లగ్ఇన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని ప్లగ్ఇన్స్ మనం వేసుకుంటూ వెళ్ళిపోతే సిపియు అన్నది హ్యాండిల్ చేయలేదు, తర్వాత ర్యామ్ అన్నది షార్టేజ్ అవుతుంది. కాబట్టి ఈ టూ థింగ్స్ మనం గుర్తుపెట్టుకుని, తో పాటు ప్లగ్ఇన్ లో కూడా డిలే ఉంటుంది, డిలే కాంపెన్సేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఇవి ఐడెంటిఫై చేసి ఏ ప్లగ్ఇన్ ఎక్కడ యూస్ చేయాలి అన్నది మీకు తెలియాలన్నమాట. అందుకే నేను ప్రీవియస్ వీడియోస్ లో నేను ఎందుకు చెప్పానంటే బస్ ట్రాక్స్ కానీ, గ్రూప్ ట్రాక్స్ కానీ ఇవి యూస్ చేయాలి అని ఎందుకు చెప్పాను అంటే దీనికోసం అన్నమాట. మనం ఎందుకు లేటెన్సీని మనం ఫిక్స్ చేయడం కోసం, లేదా డ్రాప్ అవుట్స్ని ఫిక్స్ చేయడం కోసం అనే ఇట్లా మనం బస్ ట్రాక్స్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే అందుకే నేను బస్ ట్రాక్స్ ఎక్కడికక్కడ క్రియేట్ చేసి ఆ ప్లగ్ఇన్స్ అన్నిటిని కూడా ఒక చోటకి నేను తీసుకొచ్చి అక్కడ ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన ఆడియోని మాస్టర్కి పంపిస్తున్నాను అనమాట. అర్థమవుతుంది కదా? అందుకోసమనే మనం బస్ ట్రాక్స్ అన్నది మనం యూస్ చేయాలి. ఎందుకు? లైవ్ బ్రాడ్కాస్టింగ్ మిక్స్ లో బసెస్ అన్నవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట, ఇలాంటి లేటెన్సీస్ అండ్ డ్రాప్ అవుట్ రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనకి రీపర్ లో కూడా ఈ యొక్క లేటెన్సీని, డ్రాప్ అవుట్స్ ని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళే డైరెక్ట్ గా ఒక మీటర్ అన్నది మనకి ఇచ్చారనమాట. మనం ఇప్పుడు అది చెక్ చేసి దాన్ని బట్టి మనం అండర్స్టాండ్ మనం చేసుకోవచ్చు ఎక్కడి నుంచి డ్రాప్ అవుట్స్ వస్తున్నాయి, లేటెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది. ఫస్ట్ గా మనం వ్యూ అనే ఆప్షన్ లో మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ మీటర్ అని ఉంది. ఇక్కడ మనం చూడాలి ఈ పెర్ఫార్మెన్స్ మీటర్ ఆధారం చేసుకునే హౌ ఇట్స్ వర్క్ అన్నమాట. అంటే లేటెన్సీ ఏ రీతిగా ఉంది, డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి అన్నది మనం ఐడెంటిఫై చేయడానికి ఈ పెర్ఫార్మెన్స్ మీటర్ అన్నది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఈ పెర్ఫార్మెన్స్ మీటర్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనకి CPU ఎంత లోడ్ ఉంది, ర్యామ్ ఎంత లోడ్ యూజ్ చేసుకుంటుంది, హార్డ్ డిస్క్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏ రీతికి ఉన్నాయి, ఎన్ని ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసాం, ఈ అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇన్ని ట్రాక్స్ మనం యాడ్ చేసాం కదా, ఆల్మోస్ట్ ఎన్ని ట్రాక్స్ మనం యాడ్ చేసాము, మొత్తం 24 ట్రాక్స్ మనం యాడ్ చేసాం ఈ యొక్క ప్రాజెక్ట్లో. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 24 ట్రాక్స్ రన్ కావడానికి కోసం ఎంత CPU ఇది యూటిలైజ్ చేస్తుందంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ CPU ఇది తీసుకుంటుంది. నేను ఇక్కడ యూస్ చేస్తున్న ఈ యొక్క మ్యాక్ ఇది M1 మ్యాక్ అనమాట ఇది. కాబట్టి ఈ M1 మ్యాక్ ఇది ఎంత యూటిలైజ్ చేసుకుంటుందంటే 10% ఆఫ్ CPU యూటిలైజ్ చేస్తుంది. అంటే నేను సఫిషియంట్ గానే నేను CPU అన్నది నేను చూస్తున్నా, యూస్ చేసుకుంటున్నా. అంటే ఓవర్ క్లాకింగ్ అన్నది నేను చేయట్లే. అంటే నేను 70% 80% ఆఫ్ CPU నేను యూటిలైజ్ చేయట్లే. ఓన్లీ జస్ట్ 10% ఆఫ్ CPU నేను యూజ్ చేస్తున్నా. ఈవెన్ మీరు ఇక్కడ చూడండి ర్యామ్ కూడా నేను ఎంత యూజ్ చేస్తున్నాను మీరు చూడొచ్చు. 237 MB ఆఫ్ ర్యామ్ నేను యూజ్ చేస్తున్నా. అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ నేను యూజ్ చేస్తున్నా, గుడ్ అమౌంట్ ఆఫ్ CPU నేను యూజ్ చేస్తున్నా. ఇలాంటి సినారియోస్ లో 10% ఆఫ్ CPU అండ్ 237 MB ఆఫ్ ర్యామ్ నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఏం రాదు, లేటెన్సీ కానీ డ్రాప్ అవుట్ కానీ రాదనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని ట్రాక్స్ ఎన్ని ఎఫెక్ట్స్ నేను యూజ్ చేశాను అంటే 22 ఎఫెక్ట్స్ నేను యూజ్ చేశాను. 22 ప్లగిన్స్ ని నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. ఈ 22 ప్లగిన్స్ ని ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత ఇది యూటిలైజ్ చేస్తుంది అంటే 9% ఆఫ్ ఎఫెక్ట్స్ ప్లగిన్స్ కి ప్రాసెసింగ్ కోసం 9% ఇది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎఫెక్ట్స్ కి ఎంతెంత CPU ఇది యూటిలైజ్ చేస్తుంది ఈచ్ ట్రాక్ వచ్చేసి. ఇక్కడ మీరు చూడండి మాస్టర్ ట్రాక్ వచ్చేసి 0.6% అంటే ఇంచుమించు 0.8 ఆర్ 0.1% ఇది తీసుకుంటుంది యావరేజ్ గా. తర్వాత ఈ పాస్టర్ మైక్ కి దెర్ ఇస్ ఎ నో అంటే ప్లగిన్ ఏమి ప్రాసెసింగ్ కి తీసుకోవట్లే. లీడ్ వోకల్ కి 0.3% తీసుకుంటుంది, కోరస్ బస్ కి 1.4% తీసుకుంటుంది. ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే రివర్బ్, ప్లేట్ ఈ రెండు ఎఫెక్ట్స్ లే చాలా ఎక్కువ CPU యూటిలైజేషన్ అన్నది తీసుకుంటుంది అనమాట. అందుకోసమనే నేను ముందే చెప్పాను అనమాట, ప్రీవియస్ వీడియోస్ లో నేను చెప్పాను ఇన్సెట్ ఎఫెక్ట్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మనకి CPU అన్నది పెరిగిపోతుంది అనమాట. అప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మైక్స్, ప్రతిదానికి మనకి ఏం కావాలి, రివర్బ్ చాలా ఇంపార్టెంట్, ప్రతిదానికి కోరస్ ఇంపార్టెంట్, ప్రతిదానికి ప్లేట్ ఇంపార్టెంట్. ఇలా మీరు అన్ని ట్రాక్లకి రివర్బ్, ప్లేట్, ఫ్లాంజర్, కోరస్ ఈ ప్లగిన్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు CPU అన్నది మీరు యూటిలైజేషన్ ఓవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడే చూడండి మీరు ఎంత తీసుకుంటుందో, ఇక్కడ 1.2% తీసుకుంటుంది, 2.3% ఆఫ్ ప్లేట్ ఎఫెక్ట్స్ కే 3% ఆఫ్ CPU యూటిలైజ్ అవుతుందంటే మీరు ఓవరాల్ గా మీరు చూడండి ఇది ఆల్మోస్ట్ 10% ఆఫ్ CPU ఇదే కన్జ్యూమ్ చేస్తుంది, ఎఫెక్ట్స్ ప్లగిన్సే కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి అందుకోసమనే ఇన్సెట్ ఎఫెక్ట్స్ లో ఇలాంటి ప్లగిన్స్ మనం యూజ్ చేయమన్నమాట. అందుకే మనం ఏం చేస్తున్నామంటే సపరేట్ గా ఎఫెక్ట్స్ కోసం బస్ ట్రాక్స్ మనం క్రియేట్ చేసి ఈ ఆడియోని ఇక్కడ పంపిస్తాం అనమాట. ఎందుకు, అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఫర్ లేటెన్సీ అండ్ డ్రాప్ అవుట్ ఇష్యూస్ అనమాట. దానికోసమనే మనం ఈ బస్ ట్రాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. దాన్నే సెండ్ ఎఫెక్ట్స్ అంటాం మనం. ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చెప్పాను కదా, అందుకే మీరు ఒకసారి ఆ వీడియోస్ మీరు చెక్ చేసినట్లయితే అప్పుడు ఈ సెండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఇన్సెట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ గ్రూప్ లో పెట్టే ఎఫెక్ట్స్ ఏంటి అన్నది మీకు ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ దెన్ మనం చూసినట్లయితే ఎఫెక్ట్స్ ఎన్ని ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసాం, ఒక్కొక్క ట్రాక్ లో ఎఫెక్ట్స్ ఎంత తీసుకుంటుంది, ఎంత % తీసుకుంటుంది అన్నది చెప్తుంది. ఇది ఎన్ని ఎఫెక్ట్స్ ప్లగిన్స్ దీంట్లో మనం యాడ్ చేసామన్నది చెప్తుంది. PDC అంటే అర్థం ఏంటి అంటే ప్లగిన్ డిలే కాంపన్సేషన్ అనమాట. ప్రతి ప్లగిన్ కి డిలే కాంపన్సేషన్ ఉంటుంది. అంటే జీరో లేటెన్సీ ప్లగిన్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి వేవ్స్ లో జీరో లేటెన్సీ ప్లగిన్ మీకు కావాలి అంటే ఏరుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. మన వేవ్స్ ప్లగిన్స్ లో వెబ్సైట్ లోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఏ ప్లగిన్స్ లో జీరో లేటెన్సీ ఉన్నది అన్నది. కాబట్టి అన్ని ప్లగిన్స్ జీరో లేటెన్సీ అయితే ఉండవు. కాబట్టి ఎందుకు ఉండదు అంటే అది ప్రాసెస్ చేయాలి కదా, ప్రాసెస్ చేయడానికి కాస్త మిల్లీ సెకండ్స్ అన్నవి దానికి టైం పడుతుంది. కాబట్టి CPU అన్నది ఫాస్ట్ గా వర్క్ అవ్వాలి, అది ప్రాసెస్ చేయాలి మన ఆడియోని, తర్వాత ఫైనల్ అవుట్పుట్ వస్తుంది, వెట్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ప్లగిన్ కి డిలే కాంపన్సేషన్ అన్నది ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ మీరు చూడండి ఎంత ఉంది దీని పర్సెంటేజ్ అంటే 208, దీని
దీని యొక్క కాంపన్సేషన్ అనమాట. లేటెన్సీ అంటారు దీన్ని, మిల్లీ సెకండ్స్. దీన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే లెట్ వీ కెన్ గో విత్ కోరస్ బస్. కోరస్ బస్కి చాలా హై డిలే కాంపన్సేషన్ ఉంది, మిల్లీ సెకండ్స్లో ఉంది. కాబట్టి మనం ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం ఎందుకు ఇది ఎక్కువ తీసుకుంటుందంటే, నాకు తెలిసి ఈ L316 ఎక్కువ తీసుకుంటుంది. మీరు చూసారా, అది తీసేయగానే మీకు ఏమైపోయింది, ఇక్కడ ఇట్స్ గాన్. చూసారా, ఇది మనకేంటంటే ప్లగిన్ డిలే కాంపన్సేషన్ అన్నది ఇది యాడ్ అవుతుంది అనమాట. మీరు ఇది యాడ్ చేయగానే మీరు చూడండి డిలే కాంపన్సేషన్ పెరిగిపోయింది. మీరు అందుకే ఇక్కడ చూడండి, ఇది శాంపుల్స్, ఇవి ఎంత శాంపుల్స్ తీసుకుంటుందో ఇక్కడ మీకు ఇస్తుంది అనమాట. అట్లాగా మీరు యాడ్ చేసేటప్పుడు మీరు చూసుకోవాలి ఎంత ప్లగిన్ యొక్క డిలే కాంపన్సేషన్ అన్నది ఉంది అన్నది, ఎన్ని శాంపుల్స్ రేట్ దాన్ని బట్టి ఉంది అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనం సేమ్ యాడ్ చేసాం కదా, ఇది కూడా మీరు రిమూవ్ చేసినట్లయితే మీకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ ప్లగిన్ ఎప్పుడైతే నేను డిజేబుల్ చేశానో L316 ప్లగిన్ రిమూవ్ చేసి కానీ CPU యొక్క దీని యొక్క యూటిలైజేషన్ అన్నది తగ్గిపోయింది. ఇందాక 10% ఉన్న CPU ఇప్పుడు 8%కి వచ్చింది, అంటే 7.58 ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డ్రమ్ కిట్ కూడా మనం చూద్దాం. డ్రమ్ కిట్ మనం ఏం యాడ్ చేసాము, ఇక్కడ కూడా అల్ట్రా మ్యాక్సిమైజర్ మనం యాడ్ చేసాం, L3 యాడ్ చేసాం. కాబట్టి L3 ఇటువంటి లిమిటర్ ప్లగిన్స్ అన్ని కూడా మనకి డిలే కాంపన్సేషన్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మీరు రిమూవ్ చేసే గానీ మీకు చూడండి, ఇప్పుడు 64 శాంపుల్స్కి వచ్చేసింది అనమాట. ఇది ఇప్పుడు మీరు చూడండి, CPU కూడా ఇంకా యూటిలైజేషన్ అన్నది 6.3 or 7 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు చూడండి, ఇంకా ఎక్కడ మీకు డిలే కాంపన్సేషన్ అన్నది లేదు. ఎందుకు లీడ్ వోకల్లో కూడా డిలే కాంపన్సేషన్ ఉంది అంటే, మనం అక్కడ కూడా లిమిటర్ మనం యాడ్ చేసాం. ఇక్కడ లిమిటర్ ఉంది, లిమిటర్ మీరు తీయగానే మీకు ఏమైపోతుంది, 0 శాంపుల్ రేట్ అనమాట. అప్పుడు మీకు ఏంటంటే మీరు ప్లగిన్ యొక్క డిలే అన్నది మీకు ఎక్కడ మీకు కనపడదు అనమాట, అంటే యాక్యురేట్ అన్నది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, లిమిటర్ కి డిలే కాంపన్సేషన్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ బార్ ఉంది చూసారా, దీని యొక్క యూటిలైజేషన్ అనమాట. CPU ఎంత యూటిలైజ్ అవుతుంది, ఎంత హైలో వెళ్తుందా లో వెళ్తుందా అన్నది ఇది ఒక గ్రాఫ్ అనమాట. ఇది దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. CPU ఎంత యూటిలైజేషన్ అది తీసుకుంటుంది అన్నది మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే డిలేస్ని, డ్రాప్ అవుట్స్ని మనం తగ్గించవచ్చు అనమాట. మీరు కనుక ఎక్కువ 70% 80% కనుక మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మీకు కంపల్సరీ డ్రాప్ అవుట్స్ అనేవి ఉంటాయి, అంటే సౌండ్ బ్రేకింగ్ అన్నది ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు అంత 60% 70% ఉన్నంత వరకు మీరు తీసుకెళ్ళకండి అనమాట. చాలా వరకు మినిమల్ 10% 15% 20% ఆఫ్ CPU యూటిలైజేషన్లో ఉండేలానే మీరు చూసుకోండి. ఆ రీతిగానే మీరు ఈ యొక్క ప్లగిన్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే లేటెన్సీ కానీ డ్రాప్ అవుట్ ఇష్యూస్ కానీ మీకు రాదనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రాబ్లం ఎక్కడ మీరు ఫేస్ చేస్తారంటే లేటెన్సీ ఇష్యూస్ కూడా ఆడియో ఇంటర్ఫేస్ మనం యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ఇంటర్ఫేస్లో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ శాంపుల్ రేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రాపర్ శాంపుల్ రేట్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోలేనట్లయితే మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ కాజెస్ లేటెన్సీ అండ్ డ్రాప్ అవుట్ ఇష్యూస్. ఎందుకు అంటే దీనికి రీజన్స్ ఉన్నాయి. మీరు శాంపుల్ రేట్ అన్నది మీరు హయ్యర్ శాంపుల్ రేట్కి ఇచ్చారనుకోండి, అంటే మోర్ దెన్ 1024 or 2042 ఈ రేంజ్ ఆఫ్ హయ్యర్ శాంపుల్ రేట్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే CPU యొక్క డ్రాప్ అవుట్స్ అన్నది రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు తక్కువ ఇచ్చేసినా సరే కూడా CPU మీద ప్రెషర్ పెరిగిపోతుంది, అప్పుడు కూడా లేటెన్సీ అండ్ డ్రాప్ అవుట్ వస్తుంది. కాబట్టి రికమెండెడ్ మాత్రం వచ్చేసేటప్పటికి ఏంటంటే, మీరు రికార్డింగ్ మీరు చేసినట్లయితే, అంటే ఓన్లీ జస్ట్ ఫర్ రికార్డింగ్, ఓన్లీ ఆడియోని మీరు రికార్డ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే రికమెండెడ్ శాంపుల్స్ మాత్రం ఇండస్ట్రీ స్టాండర్డ్ శాంపుల్ రేట్ అయితే 128 నుంచి 256 శాంపుల్ రేట్లో మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఈ శాంపుల్ రేట్ ఇక్కడ 512 ఇచ్చాను నేను, ఓకే, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ మీరు కనుక ప్లేబ్యాక్, ఇప్పుడు మనం మిక్సింగ్ అండ్ ప్లేబ్యాక్ చేస్తున్నాం కదా, మనకి ఏంటంటే 512 నుంచి 1024 ఈ మధ్యలో మనం ఏ శాంపుల్ రేట్స్ మనం పెట్టుకున్నా మీకు బెస్ట్ అన్నది వస్తుంది. మనం మిక్సింగ్ చేస్తున్నాం కదా, కాబట్టి మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ మనం చేస్తాం కాబట్టి, ప్లేబ్యాక్ ఇవన్నీ చేస్తాం కాబట్టి 512 ఈజ్ బెస్ట్ అనమాట. కాబట్టి నేను 512 పెట్టాను. దానికన్నా మీరు తక్కువ పెట్టారనుకోండి, CPU మీద హయ్యర్ లోడ్ అన్నది మీకు పడిపోతుంది. ఇప్పుడు మీకు 10% చూపించాను కదా ఇందాక, ఇప్పుడు 10% రాదు. 128 కనుక మీరు పెట్టినా, 256 పెట్టినా, 512
కన్నా బిలో మీరు పెట్టినా ఏది పెట్టినా మీకు CPU మీద బర్డెన్ అన్నది పెరుగుతుంది అనమాట. తో పాటు మీరు మీ యొక్క హార్డ్వేర్ ఏదైతే మీ ఆడియో ఇంటర్ఫేస్ ఉంటుందో అది కూడా సపోర్ట్ చేయాలన్నమాట మీ శాంపుల్ రేట్స్కి. అది అప్పుడు సపోర్ట్ చేసినట్లయితేనే మీకు బెస్ట్ అవుట్పుట్ అన్నది మీకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా ఎక్కడెక్కడి నుంచి మనకి లేటెన్సీ ఇష్యూస్ మనకు వస్తుంది అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే హార్డ్ డిస్క్ అనమాట. మనకి హార్డ్ డిస్క్లో మీరు యూజ్ చేసేటప్పుడు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. లెట్ వి సీ అగైన్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ మీటర్లో మనం చూసినట్లయితే రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఏ రీతిగా ఉందో కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి రికార్డ్ కానీ రైట్ కానీ రీడ్ కానీ నేను ఏం చేయట్లేదు కాబట్టి ఇక్కడ 0 bit/s ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి నాకైతే ఇష్యూస్ అయితే లేదు. మీకు కనుక ఇష్యూస్ మీకు ఫేస్ చేస్తున్నారంటే మీ హార్డ్ డిస్క్ సరిగ్గా మీరు పనిచేయట్లేదు అన్నా సరే కూడా మీరు డ్రాప్ అవుట్స్ అనేవి మీరు చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అందుకే మీరు మంచి స్టోరేజ్ మీరు తీసుకోవాలి. SSDs కానీ NVMe SSDs కానీ మీరు యూస్ చేసుకున్నట్లయితే మీకు డిస్క్ స్పీడ్స్ కూడా బెటర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి బెస్ట్ డిస్క్ స్పీడ్స్ మీరు యూస్ చేయండి. ఈవెన్ CPU కూడా లో CPU ఉన్న మీరు యూస్ చేసినా సరే కూడా, అంటే మన ఇంటెల్లో మనం చూసినట్లయితే i3 కానీ i5 కానీ ఇలాంటి లో ఉన్న CPUs కనుక మీరు యూస్ చేసినట్లయితే మీకు ఇన్ని ట్రాక్స్ మీరు వేసి 20 tracks 30 tracks 40 tracksలో మీరు చేయాలి అనుకుంటే మీ CPU హ్యాండిల్ చేయలేదన్నమాట. కాబట్టి మీకు హ్యాండిల్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఇలాంటి 40 tracks ఆఫ్ ప్రాజెక్ట్ మీరు చేస్తున్నా, లేకపోతే నేను 50 tracks ఆఫ్ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను అన్నప్పుడు మీరు హయ్యర్ CPUకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఏదర్ i7 కానీ i9 కానీ ఇంటెల్లో. AMDలో కూడా మీరు చూసినట్లయితే 5000 సిరీస్ కానీ 7000 సిరీస్ 8000 9000 ఇలా సిరీసెస్ ఉన్నాయి. హై ఎండ్ సిరీస్కి మీరు వెళ్ళినట్లయితే హయ్యర్ ట్రాక్స్కి వెళ్ళినా మీరు ఎక్కువ ప్లగ్గిన్స్ మీరు వేసినా అది ఒక CPU ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది అనమాట. కాబట్టి హయ్యర్ CPUs మీరు తీసుకోండి. ఈవెన్ ర్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ర్యామ్ కూడా మీరు మినిమం 4GB 8GB వేసి రన్ చేస్తానంటే మీ CPU అగైన్ ఇట్ విల్ థ్రాటిల్ అనమాట. కాబట్టి మినిమం గో విత్ 16GB ఆఫ్ ర్యామ్ మీరు యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికన్నా మీరు ఎక్కువ యూస్ చేస్తే బెటర్. మీకు ఈజీగా ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కువ ప్లగ్గిన్స్ నేను వేస్తున్నా, ఎక్కువ ప్రాసెసింగ్ నేను చేస్తాను లైవ్లో అన్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే 16GB అబవ్ ఉండాలి. బిలో 16GB ఉన్నట్లయితే మీరు మళ్ళీ లేటెన్సీ ఇష్యూస్ని మీరు తప్పకుండా మీరు ఫేస్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం కదా ప్రాబ్లమాటిక్ ప్లగ్గిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది. ఈ యొక్క ప్రాబ్లమాటిక్ ప్లగ్గిన్స్ వచ్చేసేటప్పటికి ఇవన్నమాట. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను కదా లిమిటర్స్ ప్లగ్గిన్స్ కానీ, అలాగే ఈ యొక్క మాస్టరింగ్ ఛానల్లో ఉండే ప్లగ్గిన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఓవర్ హెవీ CPU యూటిలైజ్ అయ్యే ప్లగ్గిన్స్ అనమాట. ఎందుకంటే ఇవి మాస్టరింగ్ చేస్తున్నాయి, ఆ తర్వాత ఇవంతా కూడా ప్రాసెసింగ్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇవి కంపల్సరీ శాంపుల్ రేట్స్ అన్నవి హయ్యర్ అమౌంట్లో ఉంటుంది అనమాట. అంటే డిలే కాంపెన్సేషన్ ఉంటుంది, తర్వాత CPU కూడా ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. అలాగే నాయిస్ రిమూవల్ ప్లగ్గిన్స్ కానీ, ఓవర్ శాంపుల్ ప్లగ్గిన్స్ లేదా టేప్ సిమ్యులేషన్ ప్లగ్గిన్స్. అంటే ఇప్పుడు యూనివర్సల్ ఆడియోలో స్టడర్ 800 అని చెప్పేసి ఒక ప్లగ్గిన్ ఉంటుంది. ఆ ప్లగ్గిన్నే కానీ ఇప్పుడు నేను చూపించాను కదా మన రివర్బ్ ప్లగ్గిన్స్ కానీ, డిలే ప్లగ్గిన్స్ కానీ, ప్లేట్ ప్లగ్గిన్ కానీ, ఇలాంటి ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఓవర్ శాంప్లింగ్ చేస్తూ ఉంటాయి. అవి శాంప్లింగ్ రేట్స్ పెంచుతుంటాయి. కాబట్టి ఇలాంటి ప్లగ్గిన్స్ కూడా మీకు ఏం చేస్తుంది అంటే మీ యొక్క CPUని హయ్యర్ యూటిలైజేషన్ తీసుకుంటుంది, ర్యామ్ కూడా హయ్యర్ యూటిలైజేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా హెవీ ప్లగ్గిన్స్ అన్నమాట ఇవి. కాబట్టి అవన్నీ రన్ అవ్వాలి అంటే మీకు హయ్యర్ CPU అండ్ హయ్యర్ ర్యామ్ అన్నది మనకి ఉండాలన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఆడియో ఇంటర్ఫేస్ మనం తీసుకుంటున్నప్పుడు చాలా వరకు ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే శాంప్లింగ్ రేట్స్ కూడా. మనం ఇందాక నేను ఏం చెప్పాను, మనకి బఫర్ సైజ్ చెప్పాను నేను మీకు ఇందాక. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏది బఫర్ సైజ్, ఇది ఇప్పుడు శాంప్లింగ్ రేట్ అనమాట. బఫర్ సైజు శాంప్లింగ్ రేట్ ఇవి డిఫరెంట్ స్టాండర్డ్స్ అనమాట. కాబట్టి ఈ బఫర్ సైజు ఇందాక మనం చూసాం. ఇప్పుడు శాంప్లింగ్ మనం చూసినట్లయితే మోస్ట్ ఆడియో ఇంటర్ఫేసెస్ అన్ని ఇంటర్ఫేసెస్ ఏది సపోర్ట్ చేస్తుంది అంటే 48 kHz కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇట్స్ అండ్ బెస్ట్, ఇట్స్ అండ్ స్టాండర్డ్. అంటే CD రికార్డింగ్ అనమాట. లేదు నేను ఇంకా క్వాలిటీ నాకు కావాలి అంటే మీరు 96 kHz కూడా వెళ్ళినా కూడా అప్పుడు ఏమవుతుంది అంటే CPU డబల్ యొక్క పవర్ దానికి అవసరం అనమాట. కాబట్టి అంత
పవర్ మీ దగ్గర ఉంది మీ సిపియుకి అంటే 96 కిలోహెర్ట్జ్లో కూడా మీరు ఇవ్వచ్చు. అప్పుడు ఏంటంటే మీ యొక్క ఆడియో స్పెక్ట్రమ్ అన్నది ఇంకా క్లారిటీ అన్నది పెరుగుతుంది అనమాట. 48 కిలోహెర్ట్జ్ కన్నా 98 కిలోహెర్ట్జ్ కున్న ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అన్నది బెటర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఉన్న మిక్సర్స్ అన్నీ కూడా 96 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ రేట్కి సపోర్ట్ చేసే మిక్సర్స్ అనమాట. కాబట్టి మేము అంత 96 కిలోహెర్ట్జ్కి ఇవ్వాలి అనుకుంటే కూడా మేము ఇవ్వగలం. బట్ చాలామంది మన ఫోన్స్ చాలామంది అందరు చూసేది ఫోన్సే కదా, కాబట్టి ఆ ఫోన్స్కి 96 కిలోహెర్ట్జ్కి అంత బెటర్గా మీరు ఫ్రీక్వెన్సీస్ మీరు ఐడెంటిఫై మీరు చేయలేరు. కాబట్టి అందుకోసమని మేము ఏం చేస్తున్నామంటే 48 కిలోహెర్ట్జ్లోకే మేము ఇస్తున్నాం అనమాట. కావాలి అనుకుంటే 96 కిలోహెర్ట్జ్ కూడా మనం ఇవ్వచ్చు. మనకి ఫ్లెక్సిబిలిటీ అన్నది మన దగ్గర ఉందన్నమాట. కాబట్టి మీరు మీ సిపియు అంత ఓవర్ థ్రాట్లింగ్ అవుతుంది అని అన్నప్పుడు మీరు బెటర్ గో డౌన్ విత్ 48 కిలోహెర్ట్జ్, 96 కిలోహెర్ట్జ్కి మీరు వెళ్ళకండి. ఇది ఈ రీతిగా ఇటువంటి స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క సిపియుని ఈజీగా మీరు రన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే జీరో లేటెన్సీ మానిటరింగ్ మనం ఎట్లా చేయొచ్చు అంటే మనం పాడుతున్నగానే మనం డైరెక్ట్గానే మనం వినగలగాలన్నమాట. మనం ఏమి పాడుతున్నామో అదే మనకి ప్రాసెస్ అయిపోయి రావాలి. కాబట్టి జీరో ప్రాసెసింగ్ అన్నది కొంచెం కష్టం అన్నమాట మీరు చేయాలి అనుకుంటే. బట్ మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. ఎంతైనా సరే మీకు 3 to 15 మిల్లీ సెకండ్స్ అన్నవి మీకు లేటెన్సీ అన్నది ఉంటుంది అన్నమాట. అది వెరీ మినిమల్. మీరు 3 to 15 మిల్లీ సెకండ్స్ అన్నది మీరు ఐడెంటిఫై కూడా మీరు చేయలేరు అనమాట. అలాంటి లేటెన్సీని మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ఇగ్నోర్ మనం చేయొచ్చు. దానికన్నా మీరు ఎక్కువ మీకు లేటెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాట్ యూ నీడ్స్ టు డూ మీన్స్ మనం కొన్ని హార్డ్వేర్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. హార్డ్వేర్ మానిటరింగ్ మనం యూస్ చేస్తే ఆ లేటెన్సీని మనం తగ్గించవచ్చు అనమాట. మీరు కంప్యూటర్ యొక్క హెడ్ ఫోన్స్ కానీ, కంప్యూటర్ యొక్క ఇయర్ ఫోన్స్ కానీ, లేకపోతే కంప్యూటర్ యొక్క స్పీకర్స్ కానీ మీరు యూస్ చేసినట్లయితే మీరు డెఫినెట్లీ మీరు ఆ లేటెన్సీ అన్నది మీరు చూస్తారనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే యూ నీడ్స్ టు యూస్ బెటర్ ఆడియో ఇంటర్ఫేస్ మీరు యూస్ చేసినట్లయితే అప్పుడు మీరు ఈ యొక్క జీరో లేటెన్సీని మీరు అచీవ్ చేయగలుగుతారనమాట. మీరు యాక్యురేట్గా మీరు వినగలుగుతారు. అంటే వెన్ యూ యూజ్ ఎనీ ఎఫెక్ట్స్ ప్లగిన్స్ లైక్ అండ్ రీవర్బ్ కానీ, డిలే ప్లగిన్ కానీ, కోరస్ ప్లగిన్ కానీ, ప్లేట్ ప్లగిన్ కానీ, ఫ్లైంజర్ కానీ, ఇలాంటి ప్లగిన్స్ మీరు యూజ్ చేసినప్పుడు జీరో లేటెన్సీగా మీరు పాడింది మీకు వెట్ అవుట్పుట్ అన్నది మీకు వస్తుంది అనమాట. లేదు అయినా సరే కూడా మీరు లేటెన్సీని మీరు ఫేస్ చేస్తున్నారు అంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే రీపర్లోకి వచ్చేసేటప్పటికి రికార్డ్ మానిటరింగ్ ఆన్ అని ఉంది కదా, దీన్ని మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డబుల్ టైం మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రికార్డ్ మానిటరింగ్ అన్నది ఆఫ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రౌటింగ్లోకి వచ్చేసి మీరు ఏ హార్డ్వేర్ మీరు యూస్ చేస్తున్నారు, హార్డ్వేర్ ఇంటర్ఫేస్ మీరు ఏది యూస్ చేస్తున్నారో మీరు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క అవుట్పుట్ అంతా కూడా ఆ యొక్క ఇంటర్ఫేస్ ద్వారా మీరు వింటారనమాట. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీ ప్రాసెసింగ్ అంతా ఎక్కడి నుంచి మీకు అవుట్పుట్ అయ్యి వస్తుంది అంటే హార్డ్వేర్ రూపం నుంచి వస్తుంది, మీకు సాఫ్ట్వేర్ నుంచి ఏది ఇంకా రాదనమాట. ఇలాంటి టెక్నిక్స్ మనం యూస్ చేసినప్పుడు జీరో లేటెన్సీ మానిటరింగ్ ని మనం జీరో లేటెన్సీ ఆఫ్ ఆడియోని మనం వినగలుగుతాం. ఈ రీతిగా మీరు ఈ ఇష్యూస్ అన్ని కూడా మీరు సార్ట్ అవుట్ చేసినట్లయితే అంటే ఫైనల్ గా మనం ఏం చేస్తే మనం లేటెన్సీ లేకుండా, డ్రాప్ అవుట్స్ లేకుండా జీరో లేటెన్సీ మానిటరింగ్ ఎట్లా మనం చేయగలుగుతాము అంటే ఫస్ట్ మనం చేయాల్సింది హై ఎండ్ సిపియు మనకి ఉండాలన్నమాట. తర్వాత హై ఎండ్ ర్యామ్ మనకు ఉండాలి, స్టోరేజ్ కూడా ఫాస్ట్ స్టోరేజ్ మనకు ఉండాలి, తో పాటు మనకి మంచి హార్డ్వేర్ ఇంటర్ఫేస్ మనకు కావాలి. ఇవి ఈ 4 థింగ్స్ కనుక మన దగ్గర బెస్ట్గా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా లేటెన్సీ లేకుండా, డ్రాప్ అవుట్స్ లేకుండా, జీరో లేటెన్సీ మానిటరింగ్ని ఇవన్నీ కూడా మీరు పొందగలుగుతారన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క ఆడియో బ్రాడ్కాస్టింగ్లో ఇవన్నీ కూడా ఉండేలా మీరు చూసుకోండి. అప్పుడు మీ యొక్క ఆడియో అలాగే మీ యొక్క లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది బెటర్ అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాకు తెలియజేయండి.
అలాగే మీకు గనక ఎనీ డౌట్స్ కానీ, ఎనీ క్వశ్చన్స్ కానీ, ఎనీ ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేయండి, మా మెయిల్కి మెసేజ్ చేయండి, మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీరు అక్కడ కూడా మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు మీ ఇన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీకు తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. అలాగే మన ఛానల్లో ఎవ్రీడే మనకు ఒక పోల్ అన్నది మనకి వస్తుంది. ఆ పోల్ కూడా మీరు ఆన్సర్ మీరు చేసినట్లయితే ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు, మీకున్న డౌట్స్ ఏంటి, దాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటాం. దాని ద్వారా మేము మీకు బెటర్ వీడియో మేము చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో follow our Instagram channel. And thanks for watching, and bye bye. God bless you.